నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు గెలిచిన తర్వాత వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై ఎమ్మెల్యేలకు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అక్కడ మంత్రి పదవులు దక్కడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 12 నియోజకవర్గాల్లో అంబరాన్ని అంటినటువంటి సంబరాలుగా ఆ ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి కూడా వారి హర్షాన్ని వ్యక్తం చేశారు. వారికి విశేష చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ చేస్తారు శ్రీనివాస్. శ్రీనివాస్ చెప్పండి. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా 11 నియోజకవర్గాలు గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగాను పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణుల్లోనే నూతన ఉత్తేజం వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున విజయం చేకూరిందో ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచాలు వేసి పూర్తి స్థాయిలోని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా గతంలో తెలంగాణ సోనియా గాంధీ రుణము తీర్చుకున్నాము, గతంలో సోనియా గాంధీ తెలంగాణకు రావడానికి ప్రధాన కారణం అని చెప్పినటువంటి నల్గొండ జిల్లా వాసులు అత్యధిక మెజార్టీతో ప్రధానంగా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 నియోజకవర్గాల్లోని మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంతో సోనియా గాంధీకి ఒక ఆనందం ఈ రోజు సోనియా గాంధీ కూడా రావటం తమ యొక్క నాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చినటువంటి చేయుతని ఈ రోజు ఆనందంగా తమ ప్రమాణ స్వీకారానికి రావడం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి స్వీకారం తెలంగాణ కూడా ఎంతో మంచి ప్రశాంత వాతావరణాన్ని ఆనందాన్ని చూపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీకి తెలంగాణ రుణం తీసుకుంటా ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాసులు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ఇప్పటికే కార్యకర్తలు ఆనందాలు చేశారు. ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారో రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి ఇక్కడ నల్గొండ సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు ఎంపీగా ఉన్నారు. అదే విధంగా పెద్ద ఎత్తున మెజార్టీతో కూడా ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరిద్దరు మంత్రి పదవిలో ఉండటం వారికి పెద్ద ఈ జిల్లా వాసులకు కూడా పెద్ద ఆనందం వ్యక్తం పరిస్థితి. ఎట్ ఏ టైం ఒకేసారి ఇద్దరికి ఒక జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 మంత్రి పదవులు రావడం కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడుతుంది అనేది కూడా ఉన్నటువంటి పెద్ద కార్యకర్తలు అయితేనేవి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ బాణసంచాలతో తమ యొక్క పార్టీ గెలవడమే కాదు సోనియా గాంధీ గతంలో తెలంగాణకు ప్రధానంగా భూమిక పోషించినటువంటి దేశ స్థాయిలో జరిగినటువంటి చర్చల్లో కేంద్రంలో ఆమె కీలకంగా ఉంటూ తెలంగాణకు ఆమోదించుకొని ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పార్టీ నష్టపోయినా సరే కానీ తెలంగాణ ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని అమరులైనటువంటి వారి త్యాగాన్ని పరిశీలించి ఆమె తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలను గెలిపించి తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచాలనే ధీమాతో పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ రోజు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా చూసినట్లయితే నియోజకవర్గాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు సంబంధించినటువంటి మేధావులు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా గత కొంతకాలంగా ఇబ్బంది పడి అనేక ఇబ్బందులకు లోనైనటువంటి కార్యకర్తలు ఈ రోజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో రైతుల సమస్య అయితేనేమి నిరుద్యోగుల సమస్య తీరడానికి ఒక ప్రారంభమైన దశ ఇప్పుడు ఈ రోజు నూతనంగా సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు అని ఆనందంతో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బాణసంచాలు వెలిచి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే నల్గొండ జిల్లా సంబంధించినటువంటి కరువు ప్రాంతాలైనటువంటి దేవరకొండ సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా ఇప్పటికే సంబంధించినటువంటి త్రాగునీరు సమస్య ఉన్నటువంటి ఈ ప్రాంతానికి కూడా కొంత ఊరటకు వస్తుంది అనేది ఒక కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ గతంలో శ్రీశైలం సొరంగ మార్గం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి టేల్పాట్ సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూసేకరణ ఆగిపోయింది. అందులో సాగర్ ఆధునీకరణ పనులలో కూడా నత్తనడక నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కొంత ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పెద్ద నూతన ఉత్తేజంతో వాళ్ళ యొక్క నూతన ఆశ కూడా వాళ్ళకు ఇదైనటువంటి పరిస్థితి. వారు ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ జిల్లానే కాకుండా రాష్ట్రంని సంబంధించినటువంటి వివిధ శాఖల్లో పనిచేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఈ నల్గొండ ఉమ్మడి జిల్లాను కూడా సంబంధించిన ప్రాజెక్టులను కూడా ఏదైతే ఎత్తిపోతల పథకం ఉన్నటువంటి ప్రాజెక్టులు నత్తనడక నడిచినాయి. కేవలం సూర్యాపేటకు సంబంధించినటువంటి మూసీకి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పీ కాకుండా ఇక్కడ దేవరకొండకు సంబంధించినటువంటి ఢిల్లీ ప్రాజెక్టు ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిజైనింగ్ ఇప్పటికే చేసినప్పటికీ నత్తనడక నడుస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టులు పోవాలంటే
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనితో గెలిపించినటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ఒకటి అంటే ఈ నేపథ్యంలో విన్నట్టు ప్రాజెక్టులు కూడా నత్తనడకన సాగుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ లేకపోతే అభివృద్ధి పనులు నల్గొండకు సంబంధించి చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేసే అవకాశాలు సమన్వయంతో ముందుకెళ్తే ప్రజలకు మరింత అభివృద్ధి చేరువయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ మంత్రి పదవులు పొందిన తర్వాత జిల్లాకి రానున్న నేపథ్యంలో ఒకవేళ 2-3 రోజులు ఖచ్చితంగా పర్యటించే అవకాశం, తొలిసారిగా మంత్రి అయిన తర్వాత అడుగుపెట్టే నేపథ్యంలో మరిన్ని విన్నపాలు చేసే అవకాశం ప్రజల నుంచి కనిపిస్తుంది అనుకోవచ్చా? వారికి సాగర స్వాగతం పలికే అవకాశాలు ఉన్నాయంటారా? సొరంగ మార్గం నుంచి ప్రధానంగా కెనాల్ కు వచ్చినట్లయితే సాగర్ సంబంధించిన వాటర్ డెడ్ స్టోరేజ్ అయినప్పుడు ప్రధానంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రశాంతంగా కెనాల్ ద్వారానే శ్రీశైలం సొరంగ మార్గం ద్వారానే ప్రధానంగా డిజైన్ చేయడం జరిగింది. తాత్కాలికంగా సాగర్ సంబంధించినటువంటి నుంచి వాటర్ తీసుకొచ్చుకొని తాత్కాలికంగాను రైతులకు అయితేనేమి తాగునీరుకి అయితేనేమి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కీలకంగా ఈ నల్గొండ సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే శ్రీశైలం సొరంగ మార్గం ద్వారా వచ్చినట్లయితే ఖమ్మం సంబంధించినటువంటి పాలేరుకు సంబంధించిన చెరువులో అయితేనేమి ఇక్కడ ఉన్న నల్గొండ అసలు శ్రీశైలం సొరంగం డిజైన్ చేస్తున్నది ఇప్పటికీ, కానీ తాగునీరు వరకే అవుతుంది. సంబంధించినటువంటి తాగునీరుకు సంబంధించి కీలకంగా చూస్తున్నారు, కానీ తాగునీరు కావాలి. ప్రధానంగా ఉన్నటువంటి దేవరకొండ, డిండి, ఇప్పుడు ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గాలు ఇవి మెట్ట ప్రాంతమైనటువంటి ఈ ప్రాజెక్టు వచ్చినట్లయితే ఈ మెట్ట ప్రాంతానికి కూడా నీళ్లు కృష్ణా జలాలు వచ్చినట్లయితే పూర్తిగా సస్యశ్యామలయ్యే పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నట్లయితే నల్గొండలో ఉన్నటువంటి ప్రొటెస్ట్ సంబంధించిన కొంత తీరుతుందనేది కూడా ప్రజల్లో ఉన్న ఒక విశ్వాసం జరిగింది. అందుకని మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు గతంలో కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం సంబంధించిన డ్యామ్ అయితేనేమి ఇక్కడ నాగార్జున సాగర్ సంబంధించిన డ్యామ్ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ లోనే జరిగింది. ఆ ప్రాజెక్టు వల్లనే ఇప్పుడు నల్గొండలో కొంత మెట్టు ప్రాంతాలు కూడా సాగునీరుకు నోచుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాలు డెవలప్ కావడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా చేస్తుందనే ప్రజల్లో ఒక ఆశ జనకంగా ఉన్నటువంటి పరిస్థితి.